అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి 28th November థర్డ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 7 and 11? సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్ అనేది మనకి బోత్ 7తో అండ్ 11తో డివైడ్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, 7తో డివైడ్ అయిద్దో లేదో చెక్ చేద్దాం. 7 4s 28, క్యారీ 2, 7 3s 21 అండ్ రిమైండర్ అనేది 4 ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి చెక్ చేద్దాం. 7 3s 21, క్యారీ 4, 7 6 42, క్యారీ 1, 7 2s 14. సో మనకి 2 5 3 4 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 11తో డివైడ్ అయిద్దో లేదో చెక్ చేద్దాం. 11 2s 22, క్యారీ 3, 11 3s 33. 4 అనేది రిమైండర్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ సి చెక్ చేద్దాం. 7 3s 21, క్యారీ 5, 7 8s 56, క్యారీ 2. సో మనకి ఇక్కడ 24 వస్తుంది, అది డివైడ్ అవ్వదు 7తో. ఆప్షన్ సి కూడా రాంగ్. సో 3 ఆప్షన్స్ రాంగ్ అయితే మనకి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 successive discounts of 10% and 5% are equivalent to single discount of. సో డిస్కౌంట్ ఫార్మ్ సక్సెసివ్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి a + b మైనస్ ఆఫ్ a × b / 100 ఇది ఫార్ములా కదా. సో a అంటే 10%, b ఈజ్ 5%, మైనస్ ఆఫ్ 10 × 5/100. సో 10 + 5 అంటే 15. 15లో నుంచి 10 5s ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 5 1s 5 2. 1/2 మనం 0.5లా రాసుకోవచ్చు కదా. సో 15లో నుంచి 0.5 మైనస్ అయితే మనకు ఆన్సర్ అనేది 14.5 వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ హ్యాస్ 65 డయాగ్నల్స్ దెన్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ దిస్ పాలిగాన్ హ్యాస్. సో మనకి డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి n × n-3/2 కదా. సో డయాగ్నల్స్ అనేది 65 ఉన్నాయి. సో 65 × 2 = n × n-3. 65 × 2 అంటే 130. ఈ 130 అనేది ఫ్యాక్టర్స్ మనకి 3 డిఫరెన్స్తో రావాలి. సో 130ని మనం 13 × 10లా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి, 13కి 10కి మనకి డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి n వాల్యూ మనకి 13 అయింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. పాలిగాన్కి 13 సైడ్స్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద టేబుల్ షోస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఓవర్ ద గివెన్ ఇయర్స్. సో ఒక ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పి 2 years వాళ్ళ ఫుడ్ మీద క్లాతింగ్ మీద ఎంత ఎక్స్పెండ్ చేశారో ఇచ్చారు. వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై ద ఫ్యామిలీ ఫర్ ద ఇయర్ 2011 and 2012. 2011 and 2012 ఫుడ్ మీద వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 20,000, ఇక్కడ 25,000 యాడ్ చేస్తే 45,000 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 45,000 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ హూస్ డయామీటర్ ఈజ్ 84 meter. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా వచ్చేసి మనకి 4/3 πr³ కదా. ఇక్కడ డయామీటర్ ఇచ్చారు 84 meters అని చెప్పి. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి 84/2 దట్ ఈస్ 42 meters అనేది రేడియస్ వచ్చింది. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 × π వాల్యూ ఈజ్ 22/7, r³ అంటే 42 × 42 × 42. సో 7 3s 21, 21 2s 42. ఇక్కడ చూడండి 42 అంటే 7 × 6 కదా, 7 మల్టిపుల్ ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ 22లో 11 × 2 అంటే 11 మల్టిపుల్ ఉంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ అయితే 11తో అండ్ 7తో డివైడ్ అయిద్దో అది మన ఆన్సర్ అయింది. చెక్ చేద్దాం. ఫస్ట్ 11 మల్టిపుల్ అవ్వటానికి ఆల్టర్నేట్ డిజిట్ సమ్ డిఫరెన్స్ మనకి 0 కానీ 11 కానీ ఉండాలి. సో ఇప్పుడు చూడండి 4 + 4 8, 8 + 3 11, 11 మైనస్ ఆఫ్ 3 + 2 6, 11లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది. సో ఇది మనకి 11తో డివైడ్ అవ్వదు, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 4 + 4 8, 8 + 1 9, 9 మైనస్ ఆఫ్ 6 + 0 6, 6 + 3 ఈజ్ 9, 9 - 9 ఈజ్ 0. సో ఈ ఆప్షన్ మనకి 11తో డివైడ్ అవుతుంది. సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ 8 + 8 16, 16 + 3 ఈజ్ 19. అగైన్ 0 + 8 8, 8 + 3 ఈజ్ 11. సో ఈ ఆప్షన్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది 8 వచ్చింది. 0 కానీ 11 కానీ రాలేదు కాబట్టి ఈ ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 8 + 4 12, 12 + 1 13, 13 మైనస్ ఆఫ్ 3 + 3 9, 9 + 1 10, 13లో 10 మైనస్ చేస్తే 3 వస్తుంది. సో ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ బి మాత్రమే మనకి 11తో డివైడ్ అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, If 2400 is to be distributed between A and B,
in the ratio 7:5, then the share of B is. సో A and Bకి 7x:5x ఈ రేషియోలో ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే బీకి ఎంత అమౌంట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ ఎన్ని పార్ట్స్లో డివైడ్ చేశారు? 7x + 5x, దట్ ఈస్ 12x పార్ట్స్ అనేవి మనకి 2400ని రిప్రజెంట్ చేస్తుంటే ఎక్స్ వాల్యూ ఎంత? 12 1s 12 2s. సో ఎక్స్ వచ్చేసి మనకి 200 అని వచ్చింది. బీ షేర్, బీకి ఎన్ని పార్ట్స్ వచ్చింది? 5 పార్ట్స్ వచ్చింది. సో 5x, దట్ ఈస్ 5 × 200, 1000 రూపీస్. బీకి 1000 రూపీస్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If sum amounts to 1/4 times the sum after 2 years on certain rate of compound interest compounded annually, then the rate of interest per annum is. సో ఒక సమ్ అనేది 1/4 టైమ్స్ అయింది 2 ఇయర్స్ తర్వాత. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సమ్ 2/14 టైమ్స్ అయిందంటే 1/4 టైమ్స్ని మనం 4 2s 8, 8 + 1 9/4 టైమ్స్ రాసుకోవచ్చు కదా. సో 4 యూనిట్స్ అనేది ప్రిన్సిపల్ అయితే అమౌంట్ అనేది 9 యూనిట్స్ అయింది. సో ఇప్పుడు చూడండి, అమౌంట్ బై ప్రిన్సిపల్, అమౌంట్ 9 యూనిట్స్ అయింది, ప్రిన్సిపల్ 4 యూనిట్స్. ఎన్ని ఇయర్స్లో? 2 ఇయర్స్లో. సో A/P స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 9/4, దట్ ఈస్ 3/2 అనేది మనకు వాల్యూ వస్తుంది. ప్రిన్సిపల్ 2 యూనిట్స్ అయితే అమౌంట్ 3 యూనిట్స్. సో మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1 యూనిట్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈ 1 యూనిట్ అనేది ఎంత ప్రిన్సిపల్ మీద? 2 యూనిట్స్ అనే ప్రిన్సిపల్ మీద వచ్చింది. సో ఇంటూ 100, 2 1s 2 5s 10. సో 50% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A town had population of 50,000 in 1988. In 1 year, by 1989, it increased by 25%. Next year in 1990, it decreased by 30%. The next year in 1991, there was increase of 40%. What is the population at the end of 1991? సో ఒక టౌన్లో 50,000 పీపుల్ ఉన్నారు 1988లో. అయితే 1 ఇయర్ తర్వాత 1989లో 25% పెరిగారు. ఆ నెక్స్ట్ ఇయర్ తర్వాత 30% తగ్గారు. ఆ నెక్స్ట్ ఇయర్ తర్వాత 1991లో 40% మళ్ళీ ఇంక్రీజ్ అయ్యారు. ఇప్పుడు టోటల్గా 1991లో ఎంత పాపులేషన్ ఉంది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇనీషియల్గా మనకి 50,000 పాపులేషన్ ఉన్నారు కదా. నెక్స్ట్ ఇయర్కి 25% ఇంక్రీజ్ అవుతారు. 25%ని మనం 1/4లో రాసుకోవచ్చు కదా. సో టోటల్ 4 యూనిట్స్ అయితే 1 పార్ట్ ఇంక్రీజ్ అయితే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 5 పార్ట్స్ ఉంటారనమాట 1 పార్ట్ ఇంక్రీజ్ అయినాక. నెక్స్ట్ డిక్రీజ్ బై 30%. నెక్స్ట్ ఇయర్ 30% డిక్రీజ్ అవుతారు కదా. 30%ని 3/10లా రాసుకోవచ్చు కదా. అంటే 10 పార్ట్స్లో 3 పార్ట్స్ తగ్గిపోయారు, డిక్రీజ్ అయ్యారు. సో ఇప్పుడు రిమైనింగ్ 7 పార్ట్స్ ఉంటారు. ఇంటూ 40% ఇంక్రీజ్ అయ్యారు. 40ని మనం 4/10లా రాసుకుంటే 2 2s 4, 2 5s 10, దట్ ఈస్ 2/5 అయింది. అంటే 5 పార్ట్స్ ఇనీషియల్గా ఉంటే ఇంక్రీజ్ అయ్యారు కాబట్టి 5 మీద +2 యాడ్ చేయాలి, దట్ ఈస్ 7 పార్ట్స్ అవుతారు. ఇప్పుడు ఇంత వాల్యూ అనేది మనకి ప్రజెంట్ 1991లో టోటల్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ జీరో క్యాన్సిల్, 5 1s అండ్ 4 25s 100, ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్. సో మనకి చూడండి 25 5s 125, 0 అండ్ 7 7s 49. సో 1250 ఇంటూ 49 వచ్చింది కదా. సో 49ని మనం 50 - 1లా రాసుకోవచ్చు కదా. 50 - 1 1250. ఓకే. సో 125 × 5 అంటే 625. ఈ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాసుకొని ఇందులో నుంచి 1250 మైనస్ చేయాలి. సో 62500 నుంచి 1250 మైనస్ చేస్తే మనకి 61250 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. If we add 1 to the numerator and subtract 1 from the denominator of given fraction, it becomes 1. It becomes 2/3 if 1 is added to the denominator of the given fraction while the numerator is left unchanged. The positive difference of numerator and denominator of the fraction is. సో ఇక్కడ ఒక న్యూమరేటర్కి 1 యాడ్ చేసి డినామినేటర్కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఆ ఫ్రాక్షన్ అనేది 1కి ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు న్యూమరేటర్కి ఏం యాడ్ చేయకుండా డినామినేటర్ మటుకే 1 యాడ్ చేస్తే అప్పుడు ఆ ఫ్రాక్షన్ అనేది 2/3కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు.
ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి, న్యూమరేటర్కి 1 యాడ్ చేయమన్నారు. సో ఎక్స్ న్యూమరేటర్, వై డినామినేటర్ అనుకుంటే ఎక్స్లో 1 యాడ్ చేసి డినామినేటర్లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఈ ఫ్రాక్షన్ మనకి 1కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు, ఇట్ బికమ్స్ 2/3 ఇఫ్ డినామినేటర్ ఈస్ యాడెడ్ 1. డినామినేటర్లో 1 యాడ్ చేసి ఎక్స్ అనేది న్యూమరేటర్లో ఏం చేంజ్ చేయకుండా ఉంటే అప్పుడు ఫ్రాక్షన్ 2/3కి ఈక్వల్ అంటున్నారు. ఇప్పుడు ఎక్స్కి వైకి ఎంత డిఫరెన్స్ ఉందో పాజిటివ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి 1 అంటే 1/1 అని రాసుకోవచ్చు కదా, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు వై మైనస్ 1. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఈ +1 ఈ సైడ్ వెళ్తే -2 అయింది. సో ఇక్కడ మనకి ఎక్స్కి వైకి డిఫరెన్స్ -2 అని వచ్చింది. మనల్ని అడిగింది పాజిటివ్ డిఫరెన్స్ కదా, అంటే మైనస్ని నెగ్లెక్ట్ చేసేసి 2 అనేది మన ఆన్సర్ అయిద్ది అనమాట. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. సో లేదు అనుకుంటే మనం ఈ మొత్తం కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి 3x ఇంటూ 2y + 1 ఈ మొత్తం సాల్వ్ చేసి ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకి ఆన్సర్ అనేది 2నే వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ డిఫరెన్స్ అడిగారు కాబట్టి డైరెక్ట్గా మనం మైనస్ని నెగ్లెక్ట్ చేసేసి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అని మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ టెస్ట్. The average score of 12 students is 80 and that of the rest is 75. What is the average score of the class? సో ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే 12 స్టూడెంట్స్ యావరేజ్ వచ్చేసి 80 అండ్ రిమైనింగ్ స్టూడెంట్స్ యావరేజ్ ఏమో 75 అయితే టోటల్ క్లాస్ ఒక యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 12 స్టూడెంట్స్ యావరేజ్ స్కోర్ 80 కదా, 30 స్టూడెంట్స్లో 12 స్టూడెంట్స్ని మైనస్ చేస్తే రిమైనింగ్ 18 స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళ యావరేజ్ వచ్చేసి 75. ఇప్పుడు క్లాస్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కదా మనం తీసుకుంది. సో ఇక్కడ రేషియో తీసుకుందాం. 6 2s 12, 6 3s 18. సో ఇక్కడ ఉంది మనకి నంబర్ అండ్ ఇక్కడ ఉంది యావరేజ్. సో నంబర్ ఇంటూ యావరేజ్ అంటే 80 ఇంటూ 2 సమ్ వస్తుంది కదా. మనకి యావరేజ్ అంటే సమ్ డివైడెడ్ బై నంబర్. సో సమ్ ఎంత వస్తుంది, 80 ఇంటూ 2 అంటే 160, 75 ఇంటూ 3 అంటే 225 హోల్ డివైడెడ్ బై 2 + 3 అంటే 5. ఇప్పుడు 160 + 225 అంటే 385 డివైడెడ్ బై 5. 5 7s 35, 3 క్యారీ అయితే అగైన్ 5 7s 35. సో మనకి క్లాస్ యావరేజ్ 77 వచ్చింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 60 and 90 ఈజ్. సో ఇక్కడ 60 and 90 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో వాటి సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. 60 తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 61, నెక్స్ట్ 67, నెక్స్ట్ 71, 75, 79, 73 నాట్ 75, 79 అండ్ 83 అండ్ 89 ఇవన్నమాట మనకి 60 to 90లో ఉన్న ప్రైమ్ నెంబర్స్. సో వీటిని యాడ్ చేస్తే మనకు సమ్ అనేది 7 + 3 10, 9 + 1 10, 10 and 10 20, 20 and 9 + 1 30 and ఈ 3 దట్ ఈస్ 33 అండ్ 3 7s 28 and 2 8 16 + 3 దట్ ఈస్ 40, 40 + 6 and 6 is 12, 40 + 12 is 52. సో మన ఆన్సర్ వచ్చేసి 523. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ద వాల్యూ ఆఫ్ x² - y ఎట్ x = -1 దగ్గర. సో x అనేది -1 దగ్గర ఈ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే x వాల్యూలో మనం -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 ఆఫ్ హోల్ స్క్వేర్ ఆఫ్ -1. -1 హోల్ స్క్వేర్ అంటే +1 - 5. +1 - 5 ఈజ్ -4. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. From point on the ground, the angles of elevation of the top and the bottom of flag that is mounted on an 18-meter high pole are respectively 60 degree and 30 degree. The height of the flag is. సో ఒక ఫ్లాట్ గ్రౌండ్ ఇలా ఉంది, ఈ గ్రౌండ్ మీద ఒక పోల్ ఉంది అండ్ ఈ పోల్ మీద ఫ్లాగ్ని ఇలా అమర్చిపరిచి ఉంచారు. ఓకేనా, ఫ్లాగ్. సో ఫ్లాగ్ టాప్ గ్రౌండ్ మీద ఒక పాయింట్ నుంచి చూస్తుంటే ఫ్లాగ్ టాప్కి మనకి 60 డిగ్రీ యాంగిల్ని ఫామ్ అవుతుంది. సేమ్ పాయింట్ నుంచి ఫ్లాగ్ ఒక బాటమ్కి చూస్తుంటే ఇక్కడ యాంగిల్ మనకి 30 డిగ్రీ ఫామ్ అవుతుంది. అయితే ఫ్లాగ్ హైట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. పోల్ హైట్ ఎంత ఇచ్చారు మనకి, 18 meters అని చెప్పి ఇచ్చారు. సో చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఏ బి సి అండ్ డి అని తీసుకుంటే ఫస్ట్ ట్రయాంగిల్ బీడీసీ చూడండి, ఇక్కడ 90 డిగ్రీ ఉంటుంది, ఇక్కడ 30 ఉంటుంది. సో యాంగిల్ డి అనేది మనకి 60 డిగ్రీ అయింది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30, 60, 90 degrees ఫామ్ అయితే మనకి లైన్ రేషియోస్ 1:√3:2
2 రేషియోలో ఉంటుంది కదా. సో 30 డిగ్రీ ఎదురుగా మనకి 18 అని ఉంది. సో 60 డిగ్రీ, యూజువల్గా 30 డిగ్రీ దగ్గర మనకి 1 అని అనుకుంటే 60 డిగ్రీ ఎదురుగా మనకి √3 అయ్యేది కదా, అంటే 1 × √3 కదా. సో ఇప్పుడు 30 డిగ్రీ ఎదురుగా మనకి 18 అని ఉంది. సో ఇప్పుడు మనకి ఎంత అయింది, 18 × √3 అయింది అనమాట. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి కన్సిడర్ చేయండి. యాంగిల్ బి 60 ఉంది, యాంగిల్ సి 90 అని ఉంది. సో యాంగిల్ ఏ ఎంత అయింది, 30 డిగ్రీ అయింది. సో యాంగిల్ 30 ఎదురుగా మనకి 18 √3 అని ఉంది. సో యాంగిల్ 60 ఎంత అయింది, యాంగిల్ 60 అంటే మనకి లైన్ ఏసీ అయింది కదా. సో కంప్లీట్ ఏసీ అనేది ఆల్రెడీ ఇక్కడ √3 ఉండిద్ది అండ్ ఈ వాల్యూ 18 √3. సో రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి 18 × 3 ఉంటుంది. ఇప్పుడు మనల్ని అడిగింది ఏడీ వాల్యూ ఎంత, ఫ్లాగ్ హైట్ ఎంత అన్నారు. సో ఇక్కడ 18 √3 ఉంది అండ్ ఇక్కడ 18 మీటర్స్ ఉంది. సో 18 × 3లో నుంచి ఒక 18ని మైనస్ చేస్తే మనకి 18 × 2 ఉంటుంది. 18 × 2 అంటే 36 మీటర్స్. సో ఫ్లాగ్ హైట్ వచ్చేసి 36 మీటర్స్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Reena runs at a speed of 8 km/h. How long will she take to cover 200 meters? సో ఇక్కడ మనకి టైం అడిగారు. ఈ స్పీడ్తో రన్ చేస్తుంటే ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది. టైం అనేది మనకి సెకండ్స్లో ఇచ్చారు అండ్ డిస్టెన్స్ మీటర్స్లో ఉంది. సో స్పీడ్ని మనం మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. 8 × 5/18 చేస్తే మీటర్/సెకండ్స్ అయింది. సో మనకిప్పుడు టైం కావాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ చేయాలి. డిస్టెన్స్ ఈస్ 200. సో స్పీడ్ వాల్యూ ఎంత అయింది, 8 5s 40 అండ్ ఈ 18 × 18 అయింది. ఓకే, ఈ జీరో క్యాన్సిల్, 4 5s 20. సో 18 5s ఈస్ 90. సో టోటల్ మనకి 90 సెకండ్స్ అనేది పట్టింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A group of people consists of men, women and children. 40% of them are men, 35% are women and rest are children, and their average weights are 70 kg, 60 kg and 30 kg respectively. The average weight of the group is. సో చూడండి, ఇక్కడ మనకి ఒక గ్రూప్లో మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉన్నారు. టోటల్ మనకి 100 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే అందులో 40% మెన్ ఉన్నారు, అంటే 40 పీపుల్ మెన్. సో 35% ఉమెన్ అంటే 35 ఉమెన్స్ ఉన్నారు. ఇప్పుడు టోటల్ మనకి ఎంత, చూడండి 40 + 35 అంటే 75. 100లో 75 మైనస్ చేస్తే రిమైనింగ్ చిల్డ్రన్స్ కదా, దట్ ఈస్ 25 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ యావరేజ్ వెయిట్ వచ్చేసి మెన్స్ ఒక యావరేజ్ వెయిట్ 70 అన్నారు, ఉమెన్స్ది 60 అండ్ చిల్డ్రన్స్ది 30 అని అన్నారు. సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అండ్ ఇక్కడ యావరేజ్ అని ఉంది. సో మనకి టోటల్ గ్రూప్ యావరేజ్ వెయిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి యావరేజ్ వెయిట్ అంటే సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పీపుల్ కదా. సో ఇప్పుడు చూడండి, నంబర్ ఆఫ్ పీపుల్ రేషియోస్ తీసుకుంటే 5 8s 40, 5 7s 35, 5 5s 25 కదా. సో నంబర్ ఇంటూ యావరేజ్ చేస్తే సమ్ వచ్చింది, దట్ ఈస్ 7 8s 56. సో ఆ జీరో హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి, ప్లస్ 7 6 42 అండ్ 0, ఇక్కడ 0 ఉంది కాబట్టి. సో 5 × 30 ఈస్ 150 హోల్ డివైడెడ్ బై 8 + 7 దట్ ఈస్ 15, 15 + 5 ఈస్ 20. సో మనకి గ్రూప్ యావరేజ్ వచ్చింది. 560 + 420 + 150 చేస్తే మనకి 1130 డివైడెడ్ బై 20. ఈ జీరో క్యాన్సిల్, 2 5s 10, 2 6 12, 2 5s 10. సో 56.5 kgs అనేది గ్రూప్ యావరేజ్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Arav can do a piece of work alone in 6 days and Babita can do it alone in 8 days. Arav and Babita undertook to do it for 2,400 rupees. With the help of Chaitanya, they completed the work in 3 days. How much is to be paid to Babita? So చూడండి, ఇక్కడ ఆరవ్ ఒక వర్క్ని 6 డేస్లో కంప్లీట్ చేస్తారు, బబిత సేమ్ వర్క్ని 8 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. అయితే ఆరవ్ అండ్ బబిత ఇద్దరు కలిసి ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి 2,400 రూపీస్ కాంట్రాక్ట్కి తీసుకున్నారు. కానీ ఈ వర్క్ని వాళ్ళు చైతన్య హెల్ప్తో 3 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు బబితాకి ఎంత అమౌంట్ అనేది ఈ అమౌంట్లో ఇవ్వాలి అనేది మనం అడిగిన క్వశ్చన్. సో మనకి ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఫస్ట్ ఆరవ్, బబిత అండ్ చైతన్య ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే అంత వాళ్ళకి అమౌంట్ని ఇవ్వాలన్నమాట. అంటే ఆరవ్ 1 ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే అతనికి 1 రేషియోలోనే ఈ అమౌంట్ పంచాలి. బబిత 2 ఎఫిషియెంట్గా పనిచేస్తే బబితాకి
2 రేషియోలో అమౌంట్ని పంచాలి. సో ఇప్పుడు చూద్దాము. ఆరవ్ ఒక పీస్ ఆఫ్ వర్క్ని 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. బబితా అయితే 8 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో మనం ఎల్సిఎం తీసుకుంటే 6 and 8కి మనకి 24 వస్తుంది. సో 6 4s is 24, 8 3s 24. సో ఆరవ్ ఎఫిషియన్సీ ఈజ్ 4, బబితా ఎఫిషియన్సీ 3 యూనిట్స్ అని ఉంది. సో టోటల్ వర్క్ మనకి 24 అని వచ్చింది. సో 24 ఆఫ్ వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేస్తారు. అంటే మనం ఈ వర్క్ని ఈ ఎఫిషియన్సీతో అంటే 4 + 3 is 7 ప్లస్ చైతన్య ఎఫిషియన్సీ కలుపుకొని టోటల్ వర్క్ 3 డేస్లో కంప్లీట్ అయింది. ఇప్పుడు సాల్వ్ చేస్తే మనం 24/3 = 7 + x కదా. 3 8s 24. 8 ఈజ్ ఈక్వల్ టు 7 + x. ఇక్కడ x వాల్యూ మనకి 1 వచ్చింది. ఈ x అనేది ఎవరు? చైతన్య. చైతన్య అనే అతను 1 ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు. ఇప్పుడు టోటల్ చూడండి, ఆరవ్ 4, బబితా 3, చైతన్య 1, దట్ ఈస్ 8 అని వచ్చింది. టోటల్ ఎఫిషియన్సీ 8, అమౌంట్ వచ్చేసి 2400. ఇప్పుడు ఇందులో బబితా రేషియో ఎంత? బబితా ఎంత ఎఫిషియెంట్? 3 యూనిట్స్ ఇంటూ 3. సో 8 3s 24, 2 zeros, దట్ ఈస్ 900 రూపీస్ అనేది బబితాకి వెళ్తాయి. ఆప్షన్ అనేది మనకి 900 ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉన్నాయి. సో మన ఆన్సర్ వచ్చేసి 900. నెక్స్ట్ క్వశ్చన్. ద స్క్వేర్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఎ స్పేస్ డయాగ్నల్ ఆఫ్ క్లోజ్డ్ క్యూబ్ ఈస్ 2175 cm². వాట్ ఈస్ టోటల్ సర్ఫేస్ ఏరియా cm² ఆఫ్ ద క్యూబ్? సో ఇక్కడ చూడండి, ఒక క్యూబ్ ఇలా ఒక క్యూబ్ అని తీసుకుందాం. ఈ క్యూబ్ ఒక డయాగ్నల్ వచ్చేసి మనకి డయాగ్నల్ స్క్వేర్ ఇంత అన్నారు. క్యూబ్ డయాగ్నల్ √3 × a కదా. సో ఈ డయాగ్నల్ స్క్వేర్ వచ్చేసి మనకి 2175 అని ఇచ్చారు. ఇప్పుడు రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి a² వాల్యూ మనకి 2175 డివైడెడ్ బై ఈ 3 ఇక్కడ డివైడ్ అయింది. సో 3 7s 21, 3 2s 6, క్యారీ 1, 3 5s 15. సో ఏ వాల్యూ మనకి 725 అని వచ్చింది. టోటల్ సర్ఫేస్ ఆఫ్ ద క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబ్ది మనకి 6a² కదా. ఇక్కడ మనకి a² వాల్యూ 725 అన్నారు. సో 6 × 725 ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 6 × 725 ఈజ్ 4350. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, the sum of 5 consecutive numbers is 260. The sum of first and last numbers is, so 5 consecutive numbers sum వచ్చేసి 260 అయితే ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ ఒక సమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ చూడండి, x + x + 1, x + 2, x + 3 and x + 4. Sum is 260. So 5x plus 1 + 2 3, 3 + 3 6, 6 + 4 is 10. 10 = 260. సో 5x = 10. ఈ సైడ్ వెళ్ళి మైనస్ అయితే 250 ఉండిద్ది. సో 5 1s 5 5s. సో x వాల్యూ మనకి 50 అని వచ్చింది. మనల్ని అడిగింది సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ అంటే x, లాస్ట్ అంటే x + 4. సో x + x + 4 అంటే 2x + 4. 2 × 50 ఈజ్ 100. 100 + 4 ఈజ్ 104. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ √16 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకొని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4. సో 4 zeros యాడ్ చేసుకోవాలి. ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 8 and 6 zeros అని ఇచ్చారు. సో క్యూబ్ రూట్లో నుంచి 8ని బయటికి తీస్తే మనకి 2 అయింది. అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ 6 zeros అంటే 3 zeros ఒక సెట్, 3 zeros ఒక సెట్. సో 3 zerosని క్యూబ్ రూట్లో నుంచి బయటికి తీస్తే 1 0. సిమిలర్గా ఈ 3 zerosని తీస్తే 1 0 వస్తుంది. ఇప్పుడు 60ని స్క్వేర్ రూట్ చేస్తే 4 అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 zeros 2 zeros కాబట్టి ఇక్కడ ఒక 1 0 and 1 0 ఇంటూ 200. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి మనకి 4 2s 8 వచ్చింది. మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.